ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 7వ మాసం సెకండ్ పక్షం అంటే 16 to 31 వరకు జరిగే గోచారం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి రాహు వచ్చేసి మీనరాశి, కుజ గురువులు వచ్చేసి వృషభ రాశి, రవి మిథున రాశి, బుధుడు కర్కాటకం, శుక్రుడు కర్కాటకం, కేతు వచ్చేసి కన్యా రాశి, చంద్రుడు వచ్చేసి తులారాశి, శని భగవంతుడు కుంభరాశి సంచారం, రాహు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. ఇకపోతే మనకు ఒక సింహరాశి సింహలగ్నం తీసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి మీకు లాభంలో ఉన్నారు. మీ మంచి తెలివితేటలు, మీకు ఉన్నటువంటి జ్ఞానాభివృద్ధితోటి మంచి జీవితాన్ని మీరు గడిపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. అలాగే మీకు వ్యయ స్థానంలో చంద్రుడు శుక్రుడు ఉన్నారు. శుక్రుడు బాగా యోగిస్తాడు మీకు వ్యయ స్థానంలో. ఉద్యోగంలో మంచి మంచి అనుభవాలు ఎదురవుతాయి, ఒక స్థిరత్వం దొరుకుతుంది. సిబిలింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయి మంచి అవకాశాలు కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకంటూ ఒక నూతన అన్వేషణ ఉంటుంది. కుటుంబంలో కొంత మధ్యలో ఇబ్బంది, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్గా ఉండండి. కేతు ఉన్నాడు 2వ ఇంట్లో. మీకు సకల సౌభాగ్యాలు ఇచ్చేటువంటి రాశాధిపతి లగ్నాధిపతి ఈయన వచ్చేసి మీకు లాభంలో ఉండడం సకల శుభప్రదంగా ఉంటుంది. రాహు వచ్చేసి మీకు 8th హౌస్లో ఉన్నారు. మధ్యలో కొంత ఆరోగ్యం చెడే అవకాశం ఉంది కాబట్టి దుర్గాస్తుతి పూజ చేసుకోవడం, అలాగే రాహుకాలంలో దుర్గా పూజలు చేసుకోవడం, దేవీ ఖడ్గమాల చదువుకోవడం, వినటం, ఇవి చేసినట్లయితే చక్కని ఫలితాలు వస్తాయి. శని భగవంతుడు ఈ యొక్క సింహరాశి వారికి సప్తమంలో ఉండి మీకు 6వ ఇంటి అధిపతి 7వ ఇంటి అధిపతి ఈయన మీకు సప్తమంలో ఉండి మీ రాశిని చూస్తున్నారు. ఇక్కడ మిశ్రమ ఫలితాలు, జీవిత భాగస్వామి ఎఫెక్ట్ అన్నది మీ పైన ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు కుజుడు వచ్చేసి గురుమంగళ యోగంతో లాభంలో ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కలిసి ఉన్నారు. సొసైటీలో ఫేమ్ పెరుగుతుంది. మీకు ఉద్యోగంలో మంచి వెలుగుతారు. మీకు ఒక గుర్తింపు, ఐడెంటిఫికేషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే యోగా సంబంధమైనటువంటి వృత్తులలో కూడా మీకు మంచి లబ్ధి సమకూరే అవకాశాలు ఉన్నాయి. వ్యయాధిపతి చతుర్థంలో ఉన్నారు. తల్లిగారి హెల్త్ కానీ వారికి స్ట్రెయిన్ అయ్యే అవకాశాలు కానీ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క చంద్రునికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం, స్తుతులు వినడం సరిపోతుంది. భూ సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. అలాగే వడ్డీ వ్యాపారస్తులకు, ఫైనాన్స్ బిజినెస్ చేసేవారికి బాగుంటుంది. నగా నట్ర ఏదైనా పోగేసుకోవాలంటే పోగేసుకునే మంచి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. బుధుడు మీకు 2వ ఇంటి అధిపతి, వ్యయాధిపతి, లాభాధిపతి ఈయన మీకు వ్యయంలో ఉన్నాడు. దీని మూలకంగా కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాకపోతే లాభంలో లాభాధిపతి కాబట్టి న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. శుక్రునితో కలిసి ఉన్నాడు. బుధునికి ఉన్నటువంటి ఒకే ఒక ఇదేంటంటే ఎవరితో ఉంటే వారి ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఆయన గురించి మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శుక్రుడు ఇచ్చే ప్రతి లాభం మీకు ఆయన ఇస్తారు. ప్రయాణాలలో మంచి ఎంజాయ్మెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కూడా తీర్థయాత్రలకే మీరు చేసే ప్రయాణాలు అని చెప్పుకోవాలి. అలాగే ఏదైనా మీకు జాబ్లో చేంజ్ అన్నది మీకు మీరుగా బేరీజ్ వేసుకొని చేసుకుంటూ పోతే మంచి లాభాలు గడించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీరు వచ్చేసి ఈ యొక్క కెంపు పెట్టుకుంటే మంచిది. ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారు ఒక్కసారి జాతకాన్ని పరిశీలింపజేసుకొని ఆ కెంపు పెట్టుకోవాలా వద్దా అని డైరెక్ట్గా పెట్టుకోకుండా ఒకసారి చూయించుకున్నట్లయితే మీకు అది ఎంత పెట్టుకోవాలి, అవసరం నెసెసిటీ ఉందో అది లెక్క వేసి చెప్పడం జరుగుతుంది. గమనించగలరు. ఏదైనా మీకు తెలియాల్సిన విషయాలు ఏదైనా ఉంటే, తెలుసుకోవాలనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను కాల్ చేయగలరు. స్వస్తి.